ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ యొక్క వీడియోలో సరస్వతి ఆకు యొక్క ప్రయోజనాలు ఏంటి, ఆ ఆకులు ఎక్కడ పెరుగుతాయి, అలాగే దానిని వాడే విధానం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క సరస్వతి ఆకు అనేది చెమ్మ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, అలాగే నీటి వనరుల దగ్గర ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ సరస్వతి ఆకుని మండూకపర్ణి అని, లేదా ఇంగ్లీష్లో అయితే సెంటెల్లా అని పిలుస్తూ ఉంటారు. సంబరేణు అనే వేరొక మొక్క కూడా ఈ ఆకు ఆకారంలోనే ఉంటుంది. దానిని బకోపా అని కూడా పిలుస్తూ ఉంటారు. సరస్వతి ఆకు యొక్క ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సరస్వతి మొక్కను ఉపయోగించి వైద్య రంగంలో అంటే ఆయుర్వేద ఔషధాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క మొక్క నరాలకు బలాన్ని అందించి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఉన్మాదము, అపస్మారము మొదలైన మానసిక వ్యాధులలో ప్రయోజనకారి. జ్ఞాపక శక్తి పెంచడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ సరస్వతి ఆకు. అలాగే విషయగ్రహణం, విషయధారణ శక్తులను ద్విగుణీకృతం చేస్తుంది సరస్వతి ఆకు. ఒక కప్పు పాలతో ఒక చెంచా సరస్వతి ఆకు చూర్ణాన్ని 2 పూటలు తాగాలి. అలాగే సరస్వతి ఆకు రసం కొద్దిగా పంచదారతో కలిపి నిత్యం సేవిస్తే జ్ఞాపక శక్తి పెంపొందిస్తుంది. నిత్యం కొద్దిగా వాయుపొడిని నీటితో కలిపి తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే ఈ యొక్క సరస్వతి మొక్కను సమూలంలో నీడలో ఎండించి పాలలో కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుంది. విదేశీయులలో వైద్య రంగంలో ఈ మొక్క పత్రాలను చాలా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ సరస్వతి ఆకులను మజ్జిగలో 3 రోజులు నానబెట్టి దాంట్లో ఉప్పు కలిపి, అలాగే కలిపిన తర్వాత వాటిని ఎండబెట్టి నీడలో, ఆ తర్వాత వాటిని టానిక్ లాగా చేసి పిల్లలకు ఇస్తే చాలా విశేషమైన జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఈ యొక్క జ్ఞాన సరస్వతి ఆకు యొక్క రసం. ముఖ్యంగా వైద్య రంగంలో తెలిసినటువంటి ఉపయోగం ఏంటంటే, ముఖ్యంగా బాలింతలకు ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి రక్తహీనత అరికట్టి రక్తం పెంపొందిస్తుందని చెప్పేసి మనకు పూర్వీకులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క జ్ఞాన సరస్వతి ఆకు రక్తహీనత ఉన్నవారికి, అలాగే నరాల బలహీనత ఉన్నవారికి కూడా ఈ యొక్క చూర్ణాన్ని ఉపయోగిస్తారు వైద్య రంగంలో. గొంతు బొంగురుగా ఉన్న పిల్లలకు ప్రతిరోజు ఈ పత్రాలను పొడి చేసి తేనెతో కలిపి ఇస్తే జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళ యొక్క స్వరపేటిగా వృద్ధి చెందుతుందని, మంచి కంఠస్వరం కలుగుతుందని మన యొక్క పూర్వీకులు తెలియజేస్తున్నారు. ఈ సరస్వతి ఆకులను వాడే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టాలి. 5 బాదం పప్పులు, 2 మిరియాలు, వేడి నీళ్లు అన్నీ కలిపి ఈ ఆకులను మెత్తగా రుబ్బాలి. ఆ తర్వాత వాటిని పలచని వస్త్రంతో వడకట్టాలి. వడకట్టి ఆ తర్వాత వాటికి తగినంత తేనెతో కలిపి 40 రోజుల పాటు పిల్లలకు కానీ మీరు కానీ తీసుకుంటే విశేషమైన జ్ఞాపక శక్తి కలుగుతుంది అని చెప్పేసి మన పూర్వీకులు చెబుతున్నారు. అంతేకాకుండా మాటలు సరిగ్గా రాని పిల్లలకు కూడా ఈ యొక్క 40 రోజుల పాటు ఈ యొక్క ఔషధాన్ని తీసుకుంటే విశేషమైనటువంటి మంచి స్వరంతో మాటలు వస్తాయని చెప్పేసి మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సరస్వతి ఆకును ఉపయోగించండి. మంచి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది ఈ యొక్క సరస్వతి ఆకు. సర్వే జన సుఖినో భవంతు.